మెదక్ పట్టణంలో టీఎన్జీఓఎస్ భవన్లో యువజన కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు శివచరణరెడ్డి, జాతీయ కార్యదర్శి బాబియా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివచరణరెడ్డి మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. యువజన కాంగ్రెస్కు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మహేష్ కుమార్ గౌడ్ విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల్లో 8 మందికి యువజన కాంగ్రెస్ నుంచి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. అదేవిధంగా ఒక శాసన మండలి సభ్యత్వం, ఒక రాజ్యసభ సభ్యత్వం, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవులతో పాటు వివిధ స్థాయిల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. అందువల్ల ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. ఇన్ఛార్జ్ బాబియా సింగ్ మాట్లాడుతూ తాము రాజకీయ కుటుంబానికి చెందకపోయినప్పటికీ ఒక సాధారణ మహిళగా జాతీయ స్థాయిలో అవకాశం పొందడం యువజన కాంగ్రెస్లో మాత్రమే సాధ్యమైందని చెప్పారు. జిల్లాలో యువజన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని ఆమె సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు మహేందర్ రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీలు సంతోష్, తరుణ్, రామచందర్ రెడ్డి, భరత్ గౌడ్, సందీప్, కాంగ్రెస్ యువ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు బాడీ ఫిల్ అవుతుంది కాబట్టి అందరూ కూడా మనకు భర్తీ చేస్తారు. तो सब सोचते हैं कि दूसरे लोग बन जाते हैं, ऊपर बन जाते हैं, हम ऐसे ही पीछे पीछे घूमते रहते हैं. तो बनाने वाले जो सामने वाला रहता है तो उसका क्रेडिट सब बनाने वाले को जाता है. और देखो हम सब बोल सकते हैं कि हम कांग्रेस पार्टी में क्यों है करके. दूसरे पार्टी वाले बोलेंगे तो हम ये एरिया अच्छा है इसलिए हम इस पार्टी में नहीं बोलते हैं. लेकिन हम जो बोलते हैं कि हमारे पार्टी में फ्रीडम फाइटर्स है, हमारा पार्टी इतना साल इतना कुछ डेवलपमेंट किया है, हमारा पार्टी का कुछ आइडियालॉजी है, इसलिए मैं इस पार्टी में हूँ करके हम प्राउडली बोल सकते हैं. लेकिन दूसरे पार्टी का ऐसा कुछ नहीं है, उनका आइडियालॉजी भी नहीं है. तो जो कांग्रेस में रहने वाले सब लोगों को प्राउड रहना है कि मैं कांग्रेस पार्टी का वर्कर हूँ करके. इधर क्या है ना, ऊपर काफी मैं नेशनल से आई हूँ, आप कुछ ऑफिस बेरर्स हो, मैं छोटा हूँ ये बड़े, ऐसा कुछ नहीं है. అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ తరఫున 20% టికెట్లు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో దాదాపు సంవత్సరం నుంచి పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ గౌడ్ గారిని కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ గారిని అన్న 20% కావాలన్నా అంటే తప్పకుండా ఇస్తాము. ఇట్లా ఇప్పటివరకు ఎవరు అడగలేదు. ఎప్పుడు కూడా మేము కష్టపడతారు వెనుకలాంటి కాంగ్రెస్ అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు స్టేజ్ ఎక్కి యువజన కాంగ్రెస్ గురించి మాట్లాడేస్తారు తప్ప ఎవరు కూడా చేతుల్లో చూపించలేదు. కానీ ఈసారి అలా కాదు. ఈసారి మారింది. 8 మంది జిల్లా అధ్యక్షులు ఈ రోజు 35 జిల్లాలో యూత్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు, 2 కాదు, 8 మంది ఈ రోజు యువజన కాంగ్రెస్ నుంచి పనిచేసిన వాళ్ళకు సీనియర్ జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. మన కర్ణాకర్ ఏదైతే భూపాలపల్లి జిల్లా ఇప్పుడు మన కమిటీలో ఉన్న అధ్యక్షుడు కానీ మన చెల్లెమ్మ ఆశ ఏదైతే అన్ని ఫ్రెండ్గా చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి అనుసంధానమైన యువజన కాంగ్రెస్ కి అన్నింటికన్నా యాక్టివ్ గా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మంచి పేరు మాకు ఇంకా మంచి పేరు కావాలి. రేపు పొద్దున రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెపీ టికెట్లు పిలిచియాలి. ఇవే కాకుండా ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అన్ని జిల్లాలలో ఖచ్చితంగా ఆటోమేటిక్ గా 20% అనేది తీసి యూత్ కోసం మనకు పక్కన పెట్టుకునేటట్టు పనిచేయాలి. అది మనం పనిచేస్తే అవుతుంది. మనం పని చేయకుండా మాకు ఇస్తే పని చేస్తాము, ఎవరో చెప్తే గట్టిగా కాదు. మీరు గట్టిగా కష్టపడితే టికెట్ మీ టికెట్ నడుచుకుంటూ వస్తుంది. మీరు గట్టిగా కష్టపడితే మిమ్మల్ని పిలిచి డైరెక్టర్ చేస్తారు, మిమ్మల్ని పిలిచి పదవులు ఇస్తారు. యూత్ కాంగ్రెస్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ మీరందరూ వాడుకుంటే నేను ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పదవి తీసుకున్నాను. 2012లో ఎన్ఎస్ఏ జిల్లా కాంగ్రెస్ గా పనిచేస్తే రంగారెడ్డికి, దాని తర్వాత ఇన్ఛార్జ్ గా పనిచేసిన, దాని తర్వాత 5-6 ఇయర్స్ అమెరికా పోయినా. అక్కడ కూడా ఒక 2 అవర్స్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఉంటుంది. అక్కడ శాంతిపుత్ర గారి నేతృత్వంలో అక్కడ 2 గంటలు ఒక 5-6 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ కానీ సీనియర్ కాంగ్రెస్ కానీ కేటాయించిన. ఇక్కడికి వచ్చిన తర్వాత పాత కమిటీలో సోషల్ మీడియా
ఈరోజు సత్తా ఉన్న వాళ్ళకు దమ్మున్న వాళ్ళు గెలిచి రావాలి. ఒక మండలం నుంచి ఒక మండల అధ్యక్షుడు గెలవాలంటే మినిమం 10 నుంచి 15 అప్లికేషన్లు నామినేషన్ వేసి ఓటింగ్ పద్ధతి ద్వారా మనం అందరం ఎన్నుకోబడ్డాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు ఏదైతే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందో దీంట్లో మెజారిటీగా మన యువజన కాంగ్రెస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నామినేషన్ చేశారు. కొంతమంది అక్కడక్కడ పెద్దలు చెప్పడంతో అక్కడక్కడ అడ్జస్ట్మెంట్స్ తో వాళ్ళని గౌరవించి చాలా మంది మన వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అటువంటి సందర్భాలలో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఆ క్యాండిడేట్లను మీరందరూ గెలిపించుకోవాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్. సాక్రిఫైస్ అయినా మనమే చేయాలి, రోడ్ అయినా మనమే ఎక్కాలి, కొట్లాడైనా మనమే కొట్లాడాలి. ఈ యువజన కాంగ్రెస్ రక్తంలో ఉంది. మనం కొట్లాడుతూనే ఈ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడింది. గర్వంగా అందరూ చెప్పుకోవాలి. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా రేపు ఎటువంటి ఎలక్షన్ వచ్చినా కూడా మొన్న జూబ్లీ ఎలక్షన్ వస్తే కూడా అందరూ కూడా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించి రాష్ట్రంలో ఉన్న కార్యక్రమాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.